రామాయణంలోని కొన్ని ఆదర్శ పాత్రల్లో హనుమంతుడి గురించి ఇవాళ కూడా కొద్దిగా తెలుసుకుందాం. నిన్న రామగానం చేస్తూ ఉండగా అది సీత విని ఆ సీత అనుకుంది, ఈ అద్భుతంగా గానం చేస్తున్న అతను నాకు దర్శనం ఇస్తే బాగుండునే అనుకుంది, నాటి ఎదుటిగా వస్తేనే బాగుండునే అనుకుంది. అప్పుడు ఇక హనుమంతుడు సీతాదేవి సమక్షంలో నిలిచి చేతులు జోడించి పలికాడనమాట. అక్కడ వచ్చిన తర్వాత హఠాత్తుగా ఒక వానరుని చూసిన సీతకి రావణుడే పంపాడేమో, నన్ను వంచడానికి వచ్చాడేమో అని శంకతో కాస్త దీనమోహంతో తల దించుకుంది. అప్పుడు హనుమంతుడు అంటున్నాడు సీతతోటి, ఓ సీతమ్మ తల్లి, నేను రామచంద్రుని దూతనేను, కరుణామయుడైనటువంటి శ్రీరామునిపై శపథం చేసి చెప్తున్నాను, ఇది ముమ్మాటికి సత్యమే. ఈ ఉంగరాన్ని నేనే తెచ్చాను, రాముడు దీనిని మీకై గుర్తుగా నాకు ఇచ్చి పంపించాడు అన్నాడు. ఇంకేమన్నాడంటే, అప్పుడు జానకీదేవి ప్రశ్నించింది. ప్రశ్నిస్తే అప్పుడు మిగతా విషయం అన్నీ చెబుతున్నాడు. అంటే సుగ్రీవునితో రామచంద్రునికి ఏర్పడిన మైత్రి గాథ వివరించాడు. తర్వాత రామలక్ష్మణుల శారీరక సాముద్రిక వర్ణ చెప్పాడు, వాళ్ళ గుణగణాలని వర్ణించాడు. ఈ సమాచారం అంతా ఆలకించింది జానకి. ఆమెకి మహదానందం కలిగింది. అప్పుడు ఆ తర్వాత ఇంకా ఆ తులసీదాసు ఒక రకంగా, అలాగే వాల్మీకి రామాయణంలో ఒక రకంగా రాశారు కదా. తులసీదాసు రామాయణంలో ఈ ప్రీతిపూర్వకంగా పలికిన విషయాలే ఇలా ఉన్నాయన్నమాట. ఈ విషయం విన్న సీతకి హనుమంతుడు మరి ఆయన చెప్పాడు కదా, సుగ్రీవ మైత్రి ఇదంతా చెప్పాడు కదా. అప్పుడు హనుమంతుని పైన విశ్వాసం కలిగింది. నిజంగా ఇతడు రామదూతేను, కృపా సముద్రుడైనటువంటి రామునికి త్రికరణ శుద్ధిగా దాసుడే అని, హనుమంతుడు దాసుడే అని భావించింది. ఆయన భగవంతుని సేవకుడని హనుమంతుని గూర్చి విశ్వాసం కలిగింది. ఆ కలిగిన వెంటనే హనుమ పట్ల ప్రీతి కలిగింది. నేత్రాలు కాస్త జలమయమయ్యాయి, సజలమైనవి. శరీరం పులకించింది ఆమెకి. ఆ తరువాత మహాతేజస్శాలైన హనుమంతుడు సీతకు అంగుళీయకాన్ని ఇచ్చాడు. దాన్ని తీసుకున్న జానకీదేవి రామచంద్రుడునే పొందినట్లు ఆనందించింది. అప్పుడు జానకీదేవి హనుమంతుడితో ఎలా అంటోంది, నాయన ఆంజనేయ, విరహ సముద్రంలో మునుగుతున్న నన్ను రక్షించటానికి నీవు ఓడమై వచ్చావు. భగవంతుని సాక్షిగా నిన్ను వేడుకుంటున్నాను. సుఖ నిలయమైనటువంటి శ్రీరాముని యొక్క, అతని తమ్ముడైనటువంటి లక్ష్మణుని యొక్క కుశల సమాచారాన్ని నాకు కాస్త తెలుపు. రాముడు కోమల చిత్తుడు, దయాళువు కూడాను. అతడు ఏ కారణం చేత నా పైన నిష్ఠురత్వాన్ని వహించాడా ఏమన్నాను. తన సేవలకు సుఖమనిచ్చటయే అతని స్వభావం. అతనికి ఎవరైనా సేవ చేస్తే ఆయన వాళ్ళకు కూడా సుఖాన్ని కలిగిస్తాడు. అలాంటి వాడు నా రాముడు. ఎప్పుడైనా రఘునాథుడు నన్ను జ్ఞాపకం చేసుకుని ఉన్నాడా? నాయన హనుమ, మరల నా కన్నులు వారి కోమల శ్యామల శరీరాన్ని చూచి శాంతి పొందుతుందా? సీతాదేవి ఎలా పలుకుతూ ఉండగానే ఆమె నయనాలు అశ్రుభరితాలైనవి, అంటే కళ్ళ నీళ్లతో నిండినాయి. ఆమె హృదయం కాస్త శోకతప్తమయ్యింది. మళ్ళీ అంటుంది ఆమె, హే నాదా, మీరు నన్ను పూర్తిగా మర్చిపోయారా అని పరితపిస్తోంది. అలా విరహ వ్యాకులంతో ఉన్నటువంటి సీతను చూచి హనుమంతుడు ఎలా అంటున్నాడు, ఓ మాత, అత్యంత కృపానిధి అయినటువంటి శ్రీరామచంద్రుడు, అతని సోదరుడు ఇద్దరు కూడా లక్ష్మణుడు కుశలమే. కానీ మీ వియోగం వలన వాళ్ళు దుఃఖితులై ఉన్నారు. అయితే మీరు మనసుని చిన్నబుచ్చుకోవద్దు. మీకు శ్రీరామచంద్రునిపై గల ప్రేమ
కి రెండింతల ప్రేమ నీ పైన ఆయనకుంది. అంటే నన్ను అలాగే ఉంచుకున్నాడా మనసులో, నన్ను మర్చిపోకుండా అని అడిగింది కదా, అందుకని చెబుతున్నాను. నీకున్న ప్రేమ కంటే రెండింతల ప్రేమ ఆయనకు నీ మీద ఉంది అని చెప్పాడు. ధైర్యం వహించి శ్రీరాముని సందేశం కూడా వినండి అని హనుమంతుడు సీతకి తెలుపుతూ ఆనందం పొందాడు. అతని కనుల్లో కూడా నీరు నిండిని, హనుమంతుని కనుల్లో నీరు నిండిని అన్నమాట. ఆ తర్వాత చాలా చాతుర్యంతో హనుమంతుడు జానకీదేవికి శ్రీరామచంద్రుని విరహ వ్యాకులత విషయాలను వినిపించాడు. ఆ తర్వాత చివరిలో శ్రీరామచంద్రుని పలుకులు ఇట్లా ఉన్నాయి అని చెప్పి ఆమెతో చెప్పటం ప్రారంభించాడు. ప్రియా, నీ ప్రేమతత్వ రహస్యము నా మనస్సుకు మాత్రమే తెలుస్తుంది. నా మనస్సు నీ వద్దే ఉన్నది చాలు, ఇదియే నా ప్రేమ సారమని గ్రహించు అని ఆమెకి సందేశం ఇచ్చాడనమాట హనుమంతుడి ద్వారా. అంటే నా మనస్సు నా దగ్గర లేదు, నీ దగ్గరే ఉంది అని. అంటే నిన్ను తప్పితే ఇంకా రెండో ఆలోచనే నాకు లేదు, విరహతాపంతో ఉన్నాను, నేను ఎప్పుడు కలుస్తానా అని ఆతురతగా ఉన్నాను అని చెప్పాడనమాట. హనుమంతుడు ఆ విషయాల్ని ఇక్కడ సీతకు తెలియజేశాడు. సీతాదేవి ఈ సందేశాన్ని విని ప్రేమతో ఆమె మనస్సు నిండిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ హనుమంతుడు ఇంకా ఎలా అంటున్నాడు ఆమెతోటి, పరిపూర్ణ ప్రేమ శ్రీరాముని ప్రేమతో నిండిపోయిన ఆమెతోటి ఇలా చెప్తున్నాడు. ఓ మాత, శ్రీరాముని హృదయమును నిలుపుకొని నా మాటలను ఆలకించి భయాన్ని వదిలేసి. రాక్షస సమూహాలు ఎలాంటివి అంటే మిడుతల వంటివి, మరి శ్రీరాముని బాణమేమో అగ్నితో సమానం. అంటే మిడతలన్నీ ఆ రామ బాణం అనే అగ్నిలో భస్మం అయిపోతారు అని. మిడతలు లాంటి రాక్షస సమూహం అంతా కూడా నాశనం అయిపోతుందని చెప్తున్నాడు. హృదయంలో ధైర్యాన్ని పెట్టుకోండి, రాక్షసులందరూ దహింపబడినట్లుగా భావించండి అని సీతతో అనగానే సీత ఆ ప్రసంగం అంతా ఆలకించి హనుమతో అంటోంది, మరి వానరులందా నీలాగానే ఉంటారా అంటే చిన్న రూపంలో ఉన్నాడు కదా అక్కడ ఆమెకి కనపడేటప్పుడు. రాక్షసులేమో మహాభయంకర రూపులై ఉన్నారు కదా, మీరు వాటిని ఎలా జయిస్తారయ్యా అని అడిగింది. అంటే ఆ సందేహాన్ని వెలిబుచ్చిందనమాట. అది విని హనుమంతుడు మరి ఆ పర్వతాకారం అంటే లహిమ, ఇప్పుడు గరిమ చూపించాడు అనమాట. గరిమ అంటే అణిమ, పెద్ద రూపం లఘుమ, అణిమ మహిమ అంటే పెద్ద రూపం చూపించాడు. గరిమ అంటేనేమో బరువు, ఇక్కడ మహిమ చూపించాడు అంటే పెద్ద రూపం, లంకను దాటేటప్పుడు ఉన్న రూపాన్ని చూపించాడు. సీతాదేవికి తన ప్రభావాన్ని చాటి చెప్పాడనమాట. సీతాదేవికి అప్పుడు విశ్వాసం కలిగింది, ప్రసన్నురాలైంది. హనుమకు అనేక వరాలు కూడా ఇచ్చింది. శ్రీరామచంద్రుల కృప నీపై సర్వదా ఉండునుగాక అని కూడా ఆశీర్వదించింది. ఈ ప్రియమైన వచనాలకు మారుతి హృదయం అంతా ప్రేమతో నిండిపోయింది. మాటి మాటికి ఆమెకు చరణాలకు ప్రణమిల్లి చేతులు జోడించి ఇలా అంటున్నాడు ఆమెతోటి, శ్రీరామచంద్రుని చరణాల విందాలపై ఎంతటి గహనమైన ప్రేమ మారుతికి ఉంది దీన్ని బట్టి తెలుస్తుంది అన్నమాట మనకి. అంటే ఆ సీత ఈయన్ని మరి వరాలు ఇచ్చింది, ఆయన కృప నీ పెట్ల ఉండాలి అన్నది కదా. అందుకని అప్పుడు ఈయనకి ఎంత ప్రేమ ఉన్నది ఆయన పట్ల, అట్లాగే ఆయనకి ఎంత ప్రేమ ఉన్నది తెలుస్తుంది మనకి. ఈయన హృదయం ఆనందంతో నిండిపోయింది కాబట్టి. ఇక హనుమతో ఇంకా అంటోంది, వానరసేన సైతంగా రామచంద్రులు మహాసైన్యాలతో సాగరాన్ని లంఘించి ఇక్కడికి ఎలా రాగలరు అని అడిగింది. అప్పుడు హనుమంతుడు అంటున్నాడు, అమ్మా, ఆ నరశ్రేష్ఠులిద్దరూ నా భుజస్కంధాలపై కూర్చుని వస్తారు. సర్వసైన్య సమేతంగా సుగ్రీవ రాజు కూడా ఆకాశ మార్గం మీదుగా క్షణమాత్రంలోనే ఈ మహాసముద్రాన్ని దాటి ఇక్కడికి వచ్చేస్తాడు అని చెప్పారు. ఈ ప్రసంగం వలన హనుమంతుని బల వీర్య సాహసాలు మనకి అర్థమవుతున్నాయి.
అలాగే జానకీదేవి దగ్గర ఆ తర్వాత సెలవు తీసుకున్నాడు. అశోక వాటికలో ఫలాలు భక్షించాడు. హనుమంతుడు రామప్రభువుల విశేష కార్యాన్ని సాధించటానికి ఆ వాటికలోని వృక్షాల మధ్య ఆ వృక్షాలు వచ్చి ఆ వృక్షాలకు నష్టం కలగజేసి విధ్వంసం చేయటం మొదలెట్టాడు. ఈ సమాచారాన్ని రావణుడికి ఆలకించాడు. ఆ మృత్యులు వచ్చి చెబితే వెంటనే అక్షయ్ కుమారుడిని పంపాడు విశాల సైన్యాన్ని ఇచ్చి. వారందరితో హనుమంతునికి భీకర యుద్ధం జరిగింది. ఇక్కడ హనుమంతుడు అనాయాసంగానే జంబుమాలి అనే రావణ మంత్రి యొక్క 7 కుమారుల్ని, అలాగే 5 సేనాపతుల్ని, అలాగే అక్షయ్ కుమారుణ్ణి అందరినీ కూడా చంపేశాడు హనుమంతుడు. ఈ యుద్ధ ప్రసంగంలో హనుమంతుని అంటే దీనివల్ల హనుమంతుని అతులిత అంటే తూచలేనటువంటి బల పౌరుష యుద్ధ కౌశలాలు స్పష్టంగా మనకి తెలుస్తున్నాయి. రేపు ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. స్వస్తి.